ఫిలిప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. అంటే బ్రేకప్ కూడా అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు తనతో డైవర్స్ కూడా తీసుకున్నాను. ఇంకా చెప్పాలంటే అలాంటి చెత్తలంజా కూడా కోసం నేను చెప్పి కూడా వేస్టే. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా ఆడు దోలైతే ఆడికి తీర్చేస్తాను, ఇదైతే కన్ఫర్మ్. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చింది. ఇప్పుడు ఎవరో ఇంకొక అమ్మాయి వచ్చింది, దాంతో ఎంతకాలం ఉంటాడు? ఎవరైనా కొంతకాలమే ఉంటారు లైఫ్ లో. కొన్ని రోజులే, దానికి ఇప్పుడు రుచి ఉందా కాబట్టి తిరుగుతున్నాడు, తర్వాత నా దగ్గరికి రావాల్సిందే. సో నేనే ఒక పిచ్చిదానిలాగా వాడిని నమ్ముకొని అందరిని వదులుకొని ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. వాడు ఏ అమ్మాయితో ఉన్నా వాడికి ఎలాంటి హరాస్మెంట్ అవ్వాలో, వాడికి ఎలా దోలు తెచ్చారో నాకు బాగా తెలుసు. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఇదైతే రియల్ గైస్, తనకి నాకు ఇంకెట్లాంటి సంబంధం లేదు. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా నాకు సంబంధం లేదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంకోటి ఏంటంటే వాడు వాళ్ళంటి చెత్తలంజా కొడుకులు ఏ అమ్మాయి కూడా నమ్ముకుని, మెయిన్ గర్ల్స్ కోసం చెప్తున్నాను. మామూలు డేంజర్ కదరా. చూసారా సార్ డబుల్ యాక్షన్? అలాంటి వేసిన కొడుకుల్ని నమ్మి నమ్మి మనం మోసపోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. ఆ అమ్మాయి కోసం ఏంటంటే అలాంటి చెత్తలంజా. కానీ ఒకటి చెప్తాను గైస్, నేను బుద్ధుందా నీకు? పక్క కోటికి వెళ్తాను, దాని దోలంటే ఏంటో తీర్చేస్తాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను గైస్. ఒక్కసారి అమ్మాయి ఎందుకంటే నేను అందరిని వదులుకొని వాడి కోసం ఫ్యామిలీని వదులుకొని అన్నయ్యని వదులుకొని నేను లవ్ చేస్తున్నా ఈ రోజు అనిపిస్తుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అండి అబ్బా